జూమ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్. ఆ బట్టలు వచ్చినప్పుడు బ్లింక్ అవుతుంది. तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे बोलो स्वतंत्र भारत माता की जय, भारत माता की जय, जय जय माता भारत माता, जय जय माता भारत माता, महात्मा गांधी की जय, चाचा नेहरू की जय, भगत सिंह की जय। जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा, उच्चल जलधि तरंगा। तब शुभ नामे जागे, तब शुभ आशीष मांगे, गाहे तब जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। కవిత మొహమ్మద్ ఇక్బాల్ రాసినటువంటి దేశభక్తి గీతం. రెండు చరణాలు చేస్తారు దీనిలో. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले हैं इसके ये गुलसिता हमारा। और इसमें दो चरण आते हैं बीच में। मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है वतन है हिंदुस्तान हमारा। చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది. నిజంగా కూడా ఏ మతం కూడా ఏ ధర్మం కూడా మీలో మీరు కలహించుకోండి, మీరు కొట్లాడుకోండి, గొడవ పడండి, జగడం చేయండి అని ఏ మతం కూడా మనకు చెప్పదు.
అందరూ కలిసిమెలిసి ఉండాలా అంటే హిందీ అంటే హిందీ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఏదైతే దేశంలో మాట్లాడుతూ ఉన్నామో అలాంటి గొప్ప దేశం మనదని మహానుభావుడైనటువంటి మొహమ్మద్ ఇక్బాల్ గారు ఆ రోజే చాలా చక్కగా చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి ఎవరైతే స్వతంత్ర సమర యోధులు వాళ్ళు తన యొక్క జీవితాలను అర్పించి పోరాటంలో పాల్గొని మనకి ఏదైతే స్వాతంత్రం వచ్చిందో వాళ్ళ యొక్క చేసినటువంటి కృషి. కాబట్టి మనం అలాంటి త్యాగం మనకు ఏం అవసరం లేదు. జస్ట్ మనకున్నటువంటి కర్తవ్య నిబద్ధతతో నిక్కచ్చిగా ఖచ్చితంగా పాటించి తల్లిదండ్రులకు కానీ వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సార్ ఇప్పుడు మన రఘు సార్ గారిని మాట్లాడుతుండగా కోరుతా ఉన్నాం. సీనియర్ అధ్యాపకులు సార్ గారు, నాతోటి ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఒక 2 విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నా. అమరవీర మహానుభావుల త్యాగాలతోటి భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. వచ్చిన తర్వాత ఆ స్వాతంత్రాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకున్నామని స్మరించుకోవాలి. విద్యార్థిగా మీ బాధ్యత ఏంటి? సమాజంలో ఒక మంచి పౌరుడుగా ఎలా రూపొందించుకోవాలనేది మీరు విద్యార్థి దశ నుంచే అలవాటు చేసుకోవాలి. విద్యార్థి ఒక మంచి విద్యార్థి తన కుటుంబాన్ని మార్చగలరు. ఆ కుటుంబం బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే మనం ఈ విద్యార్థి యొక్క నడవడిక కానీ వారి అభిలక్షణాలు కానీ మార్చుకోవాల్సింది చదువు ద్వారా మాత్రం. ఎవరో చెప్తే ఎవరో వింటే చూస్తే రావు. చదువు అనే జ్ఞానం ద్వారా మనం మన మంచి పౌరులుగా సమాజంలో ఉండాలి. ఆ మంచి పౌరులుగా రావాలి అంటే ఉండాలి అంటే మీలో మంచి లక్షణాలు ఉండాలి. అవి ఒకరు చెప్తే రాదు, మన నుంచే మనం మంచి వాళ్ళని చూసి నేర్చుకోవాలి, ఇన్స్పైర్ కావాలి. సమాజంలో మంచి చెడు రెండు ఇప్పుడు ఉన్న టీనేజ్ లో మనం ఏది మంచిది ఏది చేయడానికి గుర్తించుకొని మంచిని మాత్రమే స్వీకరించి చెడును దూరంగా పెడితే మీరే ఉత్తమ పౌరులుగా, భావి భారత పౌరులుగా, మంచి రాజకీయ నాయకులుగా, మంచి శాస్త్రవేత్తలుగా, మంచి ఉపాధ్యాయులుగా భవిష్యత్తులో తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఒక డిసిప్లిన్ స్టూడెంట్ గా కాలేజీలో ఉంటారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. వివిధ గౌరవనీయులైన కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ రాజేష్ సార్ గారు మరియు తోటి అధ్యాపకులకు, మేడం, ప్రియమైన విద్యార్థులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు మనం ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 2 పండుగలు, జాతీయ పండుగలు చేసుకుంటాం. ఒకటిది 15th ఆగస్టు జరుపుకుంటాం. 15th ఆగస్టు రోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. రెండో జాతీయ పండుగను 26 జనవరి రోజు జరుపుకుంటాం ప్రతి సంవత్సరం కూడా. మరి అత్యంత విలువైనటువంటి రోజు ఈ రోజు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వ్యాపారం కోసం వచ్చి మన దేశాన్ని 1885 నాటికి మన దేశాన్ని, అంటే మన దేశంలో చాలా మంది రాజులు, 500 పైగా సంస్థానాలు రాజులు ఉండేవాళ్ళు. వాళ్ళలో ఐకమత్యం లేకుండేది, ఎప్పుడు వాళ్ళు కొట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బ్రిటిష్ వాళ్ళు జహాంగీర్ కాలంలో మన దేశాన్ని పరిపాలించే జహాంగీర్ కాలంలో మన దేశానికి వచ్చి మన దేశాన్ని వ్యాపారం కోసం వచ్చి మెల్లమెల్లగా మన లోపల ఉన్నటువంటి ఐకమత్యం లేకపోవడం,
రాజుల మధ్య యూనిటీ లేకపోవడం, ప్రజల మధ్య ఘర్షణలు ఉండడం, ఐక్యమత్యం లేకపోవడం వల్ల బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఈజీగా 1880 నాటికి మొత్తాన్ని ఆక్రమించుకొని మన దేశాన్ని బానిస దేశంగా, ఒక బానిస దేశంగా, స్వాతంత్రం లేని దేశంగా మన ప్రజలను బానిసలుగా చేసుకుని పరిపాలన చేయడం మొదలుపెట్టింది. ఈ బానిసత్వమే కాకుండా ఆర్థిక దోపిడీ కూడా మన దేశంలో లభించేటువంటి విలువైన పంటలను, విలువైన ఖనిజ సంపదను మన దేశం నుంచి దోచుకొని వాళ్ళ దేశానికి తీసుకుపోయి వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మన దేశాన్ని పేద దేశంగా, ఆర్థికంగా వెనుకబడిన దేశంగా, తర్వాత అక్కడి వస్తువులు తయారు చేసి మన దేశంలో అమ్మడం వల్ల మన దేశంలో తయారయ్యే వస్తువులకు మార్కెట్ లేకుండా పోవడం, తర్వాత మన వాళ్ళు నిరుద్యోగులుగా, భారతీయులు మొత్తం కూడా నిరుద్యోగులుగా మారిపోయారు. మన దేశంలో బ్రిటిష్ వాళ్ళ వల్ల ఏమైంది? పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది. తర్వాత మన దేశంలో మరి స్వాతంత్రం అనేటువంటిది లేకుండా బానిసలుగా బ్రిటిష్ వాళ్ళు జంతువుల వల్ల మనను పరిపాలన చేయడం మొదలుపెట్టింది. ఈ విధంగా పరిపాలిస్తున్నటువంటి సమయంలో మళ్ళీ ఎన్ని రోజులు ఇంకా మనం భరించాలని చెప్పి 1857లో మొట్టమొదటిసారిగా సిపాయి తిరుగుబాటు జరిగింది. ఝాన్సీ లక్ష్మీబాయి, నానా సాహెబ్ కాంతియాతో చాలా మంది గిరిజనులు, ఫకీర్లు, ముస్లింలు, చాలా మంది భారతీయులు అందరూ కూడా మొట్టమొదటిసారిగా 1850లో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. అది మొదటి స్వాతంత్ర పోరాటం. భారతదేశంలో ఫస్ట్ స్వాతంత్ర పోరాటం ఎప్పుడు జరిగిందంటే 1857లో జరిగింది. ఆ తర్వాత మనము బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయడం మొదలుపెట్టిను. అదే దాన్ని మనం ఇంతకుముందు మన వెంకటేశ్వర సార్ చెప్పినట్లు మితవాద దశ ప్రారంభమైంది 1885 నుంచి 1905 వరకు. మితవాద దశ వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా బ్రిటిష్ వాళ్ళు భయపడలేదు. తర్వాత రెండో దశ అతివాద దశ 1905 నుంచి 1920 వరకు. అతివాద దశలో బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, మేడం ఖాన్ ఇలాంటి ఎందరో మహిళలు, ఎందరో త్యాగదనులు మరి భారతదేశం కోసం మరి పోరాటం చేశారు. భగత్ సింగ్ అయితే 30 ఏళ్ల సంవత్సరం 30 ఇయర్స్ ఉండగానే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన మీద, వాళ్ళ పరిపాలన భవనమైనటువంటి పార్లమెంట్ మీద బాంబు వేసి మా దేశం నుంచి వెళ్లిపోండి అని చెప్పి మళ్ళీ పారిపోకుండా అక్కడనే నిలబడి గుండె చూపినటువంటి గొప్ప దేశభక్తుడు భగత్ సింగ్. చంద్రశేఖర్, సుభాష్ చంద్రబోస్ కూడా అంతే, మొదటి ఐసీఎస్ ఆఫీసరు. ఆయన కూడా ఆజాదీ హింద్ ఫౌజ్ అనేటువంటి ఒక సైన్యాన్ని స్థాపించి మన భారతదేశ స్వాతంత్రం కోసం మరి ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది. ఇలాంటి గొప్ప గొప్ప నాయకులు, మరి మహాత్మా గాంధీ గాని ఇలాంటి గొప్ప నాయకులు మన దేశం కోసం, మన స్వాతంత్రం కోసం, మన బానిస వ్యవస్థను నిర్మూలించడం కోసం వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళు మన దేశానికి స్వాతంత్రం ఇస్తే ఈ రోజు మన దేశంలో మరి స్వాతంత్రం ఎక్కువైంది అనిపిస్తుంది. స్వాతంత్రం ఎక్కువై మన దేశంలో మత కలహాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, తర్వాత అవినీతి జరుగుతుంది. స్వాతంత్రం వచ్చినటువంటి విలువైన స్వాతంత్రం వచ్చింది ఎంతో విలువైంది. ఈ వచ్చిన స్వాతంత్రాన్ని మనం నిలుపుకుంటున్నాం అంటే నిలుపుకోవడం లేదు. ఇప్పటికీ 79 సంవత్సరాలు అయితే స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ మనం కులాలతో, మతాలతో కొట్టుకుంటున్నాం. ఇప్పటికీ పేదరికం పోలేదు, ఇప్పటికీ నిరుద్యోగం పోలేదు, ఇప్పటికీ నిరక్షరాస్యత పోలేదు, ఇప్పటికీ స్త్రీలకు స్వాతంత్రం లేదు, స్త్రీలు బయటకు వెళ్లే పరిస్థితి లేదు, ఇప్పటికీ సమన్యాయం జరగడం లేదు. స్వాతంత్ర ఫలాలు ఇప్పటికీ పేదవాళ్ళకు అందడం లేదు. ఇది ఎవరి లోపం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మంచి రాజ్యాంగాన్ని మన అంబేద్కర్ రాస్తే, విలువైన రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాస్తే మన రాజకీయ నాయకులు, మన పాలకులు మన దేశాన్ని ఇంకా ముందు 79 సంవత్సరాలు మనకంటే తర్వాత స్వాతంత్రం వచ్చినటువంటి చైనా, మనకంటే తర్వాత స్వాతంత్రం వచ్చినటువంటి జపాన్, మనకంటే తర్వాత స్వాతంత్రం వచ్చినటువంటి సింగపూర్, మలేషియా దేశాలు ఈ రోజు ఎంతో ముందు స్థానంలో ఉంటే మనం ఇంకా వెనుకబడిపోతున్నాం. అంటే కారణం ఏంటంటే మన రాజకీయ నాయకులు ఈ దేశాన్ని నిజాయితీలో, అవినీతి లేకుండా చక్కటి చట్టాలు చేసి పరిపాలన చేసినట్లయితే ఈ స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాయి. ఇప్పటికీ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ బస్సులు లేని గ్రామాలు ఉన్నాయి, ఇప్పటికీ కరెంటు లేని గ్రామాలు ఉన్నాయి. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ పాఠశాలలు లేని గ్రామాలు ఉన్నాయి, ఇప్పటికీ కళాశాలలు లేని గ్రామాలు ఉన్నాయి. అంటే ఎవరి లోపం ఇది?
పాలకుల లోపం, మరి యొక్క ప్రజలు ఎప్పుడైతే చైతన్యవంతులైతారో, ఎప్పుడైతే చదువుకుంటారో, విజ్ఞానవంతులైతారో, జ్ఞానాన్ని పెంపొందించుకుంటారో, చదువు అనేటువంటిది కేవలం పుస్తకాల చదివే కాదు, దేశ చరిత్ర తెలుసుకోవాలి, దేశ భవిష్యత్తు తెలుసుకోవాలి, దేశ స్వాతంత్ర పోరాటం యొక్క చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. కాబట్టి ఆ విధంగా మనం ఈ స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఈరోజు పక్క దేశాలు మన దేశం మీద దాడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. పాకిస్తాన్ సిద్ధమవుతుంది మన దేశం మీద దాడి చేయడానికి, మన స్వాతంత్రాన్ని కబలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు చైనా మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరొకసారి మనం దేశభక్తిని కలిగి లేకపోతే, మనం దేశభక్తిని పెంపొందించుకోకపోతే మరోసారి మన దేశం ఇతర దేశాల చేతుల్లోకి వెళ్లి ప్రమాణం ఉంది. కాబట్టి మనందరం బాగా చదువుకోవాలి. ఈ దేశం బాగుపడాలంటే ఒకటి ఎవరి పని వాళ్ళు సక్రమంగా, ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు సక్రమంగా చేసినట్లయితే ఈ దేశం ఆటోమేటిక్ గా బాగుపడుతుంది. అంతేగాని పక్కవాడు ఏం చేస్తున్నాడు, పక్కవాడి గురించి ఆలోచన చేసేది ఉంది. కర్తవ్య నిర్వహణ లేదు. రాజకీయ నాయకుల నుంచి, ఉద్యోగస్తుల నుంచి, అందరి నుంచి కూడా ఈరోజు ఎవరి పని వాళ్ళు చేస్తేనే మనం పక్కవాడిని దృష్టిలో ఉంచున్నాం. అందుకోసమే మన దేశం వెనుకబడిపోతుందని నా యొక్క ఆలోచన. కాబట్టి విద్యార్థులు చదువుకోవాలి, ఉపాధ్యాయుల విధులు మనం నిర్వహించాలి. మనం ఉపాధ్యాయులు రాజకీయాలు చేయడము, ప్రజలు రాజకీయాలు చేయడం ఇంకా చేయకూడదు. రాజకీయ నాయకులు మాత్రమే రాజకీయాలు చేయాలి. ఈ రోజు అందరు రాజకీయాలు చేయడం వల్ల ఈ దేశం వెనుకబడిపోయి, మన దేశం వెనుకబడిపోయి పోవడానికి కారణం. కాబట్టి విద్య అనేది చాలా ముఖ్యమైనది. తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు ఉంటుందని కొఠారి కమిషన్ మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి దేశ భవిష్యత్తు ఎక్కడ లేదు, తరగతి గదిలోనే ఉంది. విద్యార్థులు మంచి జ్ఞానాన్ని పొంది అబ్దుల్ కలాం మాదిరిగా, ఒక సివి రామన్ మాదిరిగా ఈ దేశానికి మనం సేవ చేసినట్లయితే ఈ దేశాన్ని మనం మళ్ళొకసారి మన దేశం బానిసత్వం నుంచి పోకుండా మన దేశాన్ని మనం కాపాడుకున్న వాళ్ళ అవుతాం. కాబట్టి మీ అందరికీ మనందరం కూడా దేశభక్తిని పెంపొందించుకొని మన కర్తవ్యాన్ని మనం సరిగా నిర్వర్తించి, ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా, ఎన్ని భాషలున్నా మనమందరం భారతీయులం. ఫస్ట్ మనది ఏ కులం అంటే భారతీయ కులం అనాలి. అంతేగాని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని మనం ఒక్కరం మనం కొట్టాడుకుంటూ ఉంటే పక్క దేశాల వాళ్ళు వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఫస్ట్ భారతీయులుగా ఉండి మన దేశాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, మరోసారి మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి, అధ్యాపకులందరికీ ధన్యవాదాలు. మొహమ్మదాబాద్ మండల్లో 79th ఇండిపెండెన్స్ సందర్భంగా ఘనంగా సెలబ్రేషన్స్ జరిగింది. ఈ యోగ్ కార్యక్రమం బాయ్ హై స్కూల్ కాలేజ్లో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు విశ్వ హిందూ పరిషద్ అండ్ వెన్యుగౌడ్ మరియు కళాశాల ప్రిన్సిపల్ ఎంఈఓ హాజరవ్వడం జరిగింది. ఇట్లు మీ బీపీఆర్ మీడియా.